మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. లైన్ గురించి 3 గంటలైంది వచ్చి 500 రూపాయల దర్శనం 3 గంటలైంది. ఉచిత దర్శనం ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. వీవీఐపీ బొక్కలో వీఐపీ అనుకుని అందరూ దొబ్బేస్తున్నారు. ఇక్కడ లైన్ లో ఉన్నాడు కొండదా ఒక్కడిగా ఈ ఏసీలన్నీ లైన్ లో ఉన్నోళ్ళకే కదా పెట్టారు. ఈ ఏసీలన్నీ ప్రతి ఒక్కరు మీటింగ్లు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పక్కన ఉన్న 300 ఆ లైన్లన్నీ కదులుతున్నాయి. ఈ ఒక్క లైన్ ఎందుకు కదలట్లేదు? 500 ఇక 500 టికెట్లు తీసేసి 3 గంటల నుంచి అలా లైన్లో నిల్చున్నాం. ఈ ఒక్క లైన్ కదలట్లేదు. మిగతా లైన్లన్నీ మూవ్ అవుతున్నాయి. ఎవరి కోసం? టికెట్ కొనకుండా ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ పేపర్లు వీళ్ళ పేపర్లు పట్టుకొని వచ్చిన వాళ్ళ కోసం టికెట్ కొన్న వాళ్ళు నిల్చోబెడుతున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కోలేరు. అందుకే మమ్మల్ని అందరికీ ఎందుకు పంపిస్తున్నారు లోన్ నుంచి? 500 రూపీస్ పెట్టి 2 అవర్స్ లైన్ నుంచి అన్ని లైన్స్ కదులుతున్నాయి. మా లైన్ ఎందుకు కదలట్లేదు? అందరూ చూస్తున్నారు. కనీసం సెన్స్ లేదా ఒక్కొక్కరికి? ఒక్కొక్కరు ఆఫీసర్లు అందరూ ఫోన్లు పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫెయిల్యూర్. ఖచ్చితంగా ఈఓ గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న టెంపుల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వీఐపీలను తీసుకొచ్చేసి ఇక్కడ డైరెక్ట్ వాళ్ళని ఎంట్రీకి పంపిస్తున్నారు. టికెట్స్ తీసుకొని లైన్లలో ఉన్న ప్రజల్ని మాత్రం భక్తులే మాత్రం ప్రవేశించట్లేదు. వచ్చిన భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టుగానే ఉంటున్నారు, పోయే వాళ్ళు మాత్రం పోతూనే ఉన్నారు. ఏమనంటే వీఐపీ అంటున్నారు తప్పించి ఇక్కడ సామాన్య భక్తజనకి మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేకుండా భక్తులు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని లైన్లలో పడిగాపులుగా వస్తున్నారు. మేము 9:30కు వచ్చినామండి. 9:30కు వస్తే కింద అక్కడ ఘాటు దగ్గర వాళ్ళు టికెట్ ఇచ్చేసి అక్కడ వెహికల్ నుండి పైకి పంపించడానికి మాకు 2 అవర్స్ పెట్టిందండి. ఆ వెహికల్లో కూడా మోర్ దెన్ ద కెపాసిటీ. ఒక వెహికల్లో వాళ్ళు పెట్టిన ఇన్నోవా వెహికల్ పెట్టారు. అందులో మినిమం 9 సీట్స్ ఉంటే అందులో 15 మందిని కూర్చోబెట్టి పంపించారు. దీనికి ఏమైనా జరిగితే ప్రభుత్వం కారణమవుతుందా? ఈ టెంపుల్ వారు ఈఓ గారు కారణమవుతున్నారా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజులలో ఇంకా జనం కూడా చాలా ఎక్కువ వస్తారు. ఇంత జనంనే మీరు తట్టుకోలేకపోతే రాబోయే కాలానికి ఇంకా ఈ వచ్చే జనాన్ని అందరికీ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. ఈఓ గారికి మాత్రం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. వీవీఐపీని కంట్రోల్ చేయండి. వాళ్ళని కంట్రోల్ చేస్తే మమ్మల్ని కొంచెం పంపించండి. హాలిడేస్ రోజులలో ఈ వీఐపీలకు ప్రవేశం ఎందుకండి? ఎన్ని ఇయర్స్ నుంచి we have paid 500 ఈచ్ టికెట్ కి 500 పేజెస్. మీకు లైన్ లో స్టక్ ఎందుకు అయిపోవాలి? అన్ని లైన్స్ కదులుతున్నాయి. 300 100 ఫ్రీ దర్శనం ప్రతి ఒక్కటి కదులుతుంది. కిందన లైన్ లో ఉండి కిందన లైన్ లో మేము ఇప్పటికి 2 అవర్స్ లైన్ లో ఇక్కడ నిల్చున్నాం. కానీ కింద కూడా పైకి రావడానికి కూడా లైన్ లో నిల్చున్నాం. ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు ఆగుతున్నారు? ఒక్కరు కూడా మాకు 3 o'clock మళ్ళీ ట్రైన్ ఉంది. ట్రైన్ క్యాచ్ చేయాలి. అందుకనే త్వరగా రావాలని చెప్పేసి ఈ టికెట్ కొనుక్కొని వచ్చాం. వైజాగ్ నుంచి వచ్చాం. నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. వెనక లైన్ సెలగెళ్తున్నాం. ఇంతవరకు మేము ఇక్కడే ఉన్నాము. ఏమేమి కదులుతుందా లైన్? వైజాగ్ మేము 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇదే లైన్లో 500. మా వెనక లైన్స్ అయితే ఎలాగ వెళ్తున్నాయో చూడండి. మిగిలిన లైన్లు ఫాస్ట్గా వెళ్తున్నాయి. 500 ఎందుకు స్లో వెళ్తుందో తెలియట్లేదండి. వీఐపీది మిగిలినవి అయితే 300 100 ముందు వెళ్తుంది. ఈ లైన్ మాత్రం ఇంకా వెనక్కే ఉందండి. మాతో వచ్చిన 300 ముందు వెళ్ళిపోతున్నారు. ఏంటనేది కారణం మాకు తెలియదండి. అంటే 500 వీఐపీ అంటే ఫాస్ట్గా వెళ్తామనే కదా మనం వస్తాం. కానీ అదే అయితే కనపడటం లేదు. ఇక్కడ ఇంతవరకు దర్శనం లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ 500 టికెట్ తీసుకుని వేస్ట్ అయిపోతుంది. అంతకాడికి దీన్ని టికెట్ ఇవ్వడం ఎందుకు? ఫ్రీ దర్శనం పంపించవచ్చు కదా. మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి దాదాపు 75 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళిద్దరు నిజామాబాద్ నుంచి వచ్చారు. ఇలా అయితే ఎలా చూడండి. మీ టికెట్ చూడండి. టికెట్ ఇచ్చిన టైం కూడా చూసుకోండి. అతను షర్ట్ కాడు ఇప్పుడు 2 సార్లు పెట్టాడు. దేనికంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేనప్పుడు పక్క తప్పుకోవాలి. ఈ టికెట్లు ఇవ్వకూడదు. ఇచ్చిన వాళ్ళని డైరెక్ట్ పంపించాలి. కనీసం కింద కాడ ఏం చెప్తున్నారు? లైన్లో రమ్మని చెప్తున్నారు. మధ్యలో టికెట్లు పెడుతున్నారు. ఏం చేస్తారు మరి? 500 టికెట్ తీసుకుని మీరు చెప్పండి. అందరికీ ఇదే పరిస్థితి. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు వెనకాల. ముసలివాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లోకి వచ్చాక జ్వరం కూడా వచ్చింది. వెయిట్ చూడండి ఎంత జ్వరం వచ్చేసిందో. 500 వేస్ట్. అసలు 500 టికెట్ తీసుకున్న పాపానికి ఇక్కడే ఉండిపోయాం. మేము వచ్చి 3:30 గంట 4 గంటలైంది. ఇప్పటికి వెళ్ళలేదు. మేము 4 గంటలైంది. వీఐపీలకే 500 టికెట్ వేస్ట్ అండి. 500 దండగా పంపించేస్తారా? ఇప్పుడు 4-5 వచ్చారు. వీఐపీలు టైమింగ్ పెట్టుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు 9 గంటల నుంచి 1 గంట అవుతుంది. ఇంకెంత టైం పట్టిద్ది దర్శనం అవ్వడానికి?
మధ్య మధ్యలో వీఐపీలు వస్తున్నారు, ఈ లైన్ 500 రూపాయల టికెట్ అని చెప్పి ఆపేస్తున్నారు. అట్లా ఎంతసేపు? 9ంటికి వచ్చాము ఇంతసేప. ఇక ఈ నాయన ఒక్కటే అసలు ఆపేస్తున్నారు. విజయవాడే 9ంటికా అండి. ఈ ఒక్క నాయన అసలు ఆపేశారు. 3 గంటలు పట్టేసిందండి. ఈ క్యూ లైన్లో చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది కదా, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాక ఉంది, వీళ్ళకి స్టాప్ కోసం ఉంది ఆ ఫ్యాన్ అయినా. ఆ ఫ్యాన్లో మేము ఇలాగే అడ్జస్ట్ అవుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. 500 రూపాయలు అయినా సరే. వాటర్ ప్రాబ్లం అది ఏం లేదులేండి, వాటర్ బాగానే సప్లై ఇస్తున్నారు. ఇదే ఫ్యాన్లే ఉండాలండి, ఫ్యాన్ లేకపోతే పిల్లలతో చాలా ఇది లేవు. ఫ్యాన్ ఉండాలి కదండి, ముందు పిల్లలకు గాలి ఆడాలి కదా. వసతులు అంటే వాటర్ ఉంది, ఇంకా అసలు గాలి ఏమి లేవు, గాలి లేదు. పాలయ్యి విజయవాడ కిందేనండి, లోపలే. చిన్నపిల్లలు కళ్ళు తిరిగి పడిపోతే కిందకు పైకి వచ్చిన తర్వాత పాలు ఇచ్చారు, కింద అయితే ఏమీ లేవు. ఇంత రష్గా ఉన్నప్పుడు కింద కూడా పిల్లలకి ఏ ఒకటి ఇవ్వాలి కదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.